2014 ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో దేశ రాజకీయాల్లో పాత పొత్తులు కొత్తగా తెర మీదకు వస్తున్నాయి. 1999లో ఒకటిగా ఉన్న బీజేపీ, టీడీపీలు అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయి. కొన్ని కారణాల వల్ల 2003లో పొత్తు విరమించుకున్న బీజేపీ, టీడీపీలు ప్రతిపక్షంతో సరిపెట్టుకున్నాయి. దీంతో మళ్లీ ఇరువురు ఒకటవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ తీరు చూస్తే పొత్తు వార్తలు నిజమే అనిపించేలా ఉన్నాయి. ఇటీవలే హైదరాబాద్లో జరిగిన నవభారత యువబేరి సభలో మోడీ ఎన్టీఆర్ ని పొగడడంతో ఈ వాదనలకు మరింత బలం చేకూరింది. ఎన్టీఆర్ को याद करना चाहता हूं। इस देश की एनटीआर ने एक बहुत बड़ी सेवा की थी। न सिर्फ आंध्र के सम्मान की सेवा की थी, उतना नहीं, न सिर्फ आंध्र के गौरव के लिए लड़े थे, इतना नहीं। అయితే మోడీ సభ విజయవంతమైందన్న ఆనందంలో ఉన్న కమలనాథులకు పొత్తుపై వస్తున్న వార్తలతో పలువురు నేతలు ఆందోళన చెందుతున్నారు. 1999లో టీడీపీ పొత్తుతో కొందరు నేతలు ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు. 2014 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మొదటి నుంచి ప్రకటిస్తుంది బీజేపీ. కానీ వాళ్ళందరి ఆశలకు గండి కొట్టేలా మోడీ ఎన్టీఆర్ను పొగడడంతో టీడీపీతో మళ్లీ పొత్తు పెట్టుకుంటారేమోనన్న భయం మొదలైంది. ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఈరోజు దేశంలో మళ్ళీ ఎన్టీ రామారావు గారు ఏ రకమైనటువంటి ఆలోచన చేశాడో ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. కాబట్టి తెలుగుదేశం సానుభూతి పరులు, ఓటర్స్ అందరూ కూడా ఈరోజు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే భారతీయ జనతా పార్టీని బలపరచాలని వారు బహిరంగంగా పిలుపునిచ్చారు. ఆ దృష్టితోటి వారు మాట్లాడారు. సభ అనంతరం జరిగిన ఆఫీస్ బేరర్స్ మీటింగ్లోనే మోడీ ఎన్టీఆర్ను పొగడడాన్ని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఈసారి టీడీపీతో కలిస్తే ఉపేక్షించేది లేదని కొంతమంది బీజేపీ నేతలు అంతర్గతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని, చంద్రబాబు పొత్తు వార్తలను ప్రచారం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీలు అవసరమని మరికొందరు నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. పొత్తుపై జరుగుతున్న ప్రచారాన్ని పార్టీ నాయకులు కొట్టిపారేస్తున్నారు. పొత్తుపై ఇప్పటి వరకు చర్చ జరగలేదని చెబుతున్నారు. ఇప్పుడు నేను ఆ చర్చ రాలేదు, ఇంతవరకు ఆ ఆలోచన నాకు లేదు. చర్చలు ఏమి అక్కడ జరిగినట్టయితే నాకు సమాచారం లేదు. ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ పార్టీ, దాంట్లో ఒక డెమోక్రటిక్ వేగా ఆలోచించే పార్టీ. అది కేంద్ర పార్లమెంటరీ బోర్డు ఉంటుంది, పార్టీ అధ్యక్షులు ఉంటారు, పార్లమెంటరీ బోర్డులో నిర్ణయం జరుగుతుంది, కానీ అక్కడిక్కడ జరగదు. మొత్తానికి పొత్తు వార్తలు రోజు మీడియాలో హల్చల్ చేస్తున్నా అధినేతలు మాత్రం వీటిని ఖండించకపోవడం మరోసారి పాత దోస్తానం రిపీట్ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.